ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నేను మొక్కుకున్నాను. చిన్న తిరుపతిలో అంగప్రదక్షిణ చేస్తాను అని. కానీ టైం సెట్ అవ్వలేదు. పైగా నేను కొన్నిసార్లు పోస్ట్‌పోన్ చేయడం, అట్లా డిలే అవుతూ వస్తుంది. కానీ ఈ దసరా హాలిడేస్‌కి నేనైతే మొక్కు తీర్చేసుకున్నాను. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా అనిపించింది. గుండెల మీద భారం దిగిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే దేవుడికి బాకీ పడిపోయినట్టే కదా! చాలా రోజుల తర్వాత నేనైతే ఆ బాకీ తీర్చేసుకున్నాను. జర్నీస్‌లో అయితే నాకు ఖచ్చితంగా జంక్ ఫుడ్ ఉండాల్సిందే. మార్నింగ్ ఇంకా ఫస్ట్ బస్‌కే వెళ్ళిపోయాము. హ్యాపీగా అక్కడ అమ్మ చేసిన ఉప్మా విత్ టొమాటో పికిల్ తినేసి మేము దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాం. నాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయితే పట్టింది దర్శనం చేసుకోవడానికి. అంటే అంగప్రదక్షిణ, దర్శనం 2 కలిపి చేయడానికి నాకు 45 మినిట్స్ పట్టింది. అంగప్రదక్షిణ చేశాం కాబట్టి మమ్మల్ని రూ. 100 టికెట్‌లో పంపించారు. సో, హ్యాపీగా దర్శనం చేసుకున్నాం. 3 టైమ్స్ స్వామివారిని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. అంటే అక్కడక్కడే చుట్టూ ఆ గుడి చుట్టూనే తిరిగి 3 టైమ్స్ చేసుకున్నామనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ మొక్కైతే నేను మా వారి కోసం మొక్కుకున్నాను. సో, అది హ్యాపీగా అయిపోయిందని చెప్పి మొక్కు తీర్చేసుకున్నాననమాట. కొంచెం లేట్ అయింది. ఇంతకుముందు అంటే పెళ్ళైన కొత్తలో నేను మొక్కుకున్నాను. సో, నాతో పాటు మా వారు కూడా అంగప్రదక్షిణ చేశారు. ఇప్పుడు ఆయనకి కుదరకపోవడంతో నేనొక్కదాన్నే చేసేసాను.